వెల్కమ్ టు మాధవి ఇషికా స్పోకెన్ ఇంగ్లీష్. ఎవరైతే నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు కానీ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా, ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎవరైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోలేక నాకు ఇంగ్లీష్ ఎలాగైనా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. ఈరోజు మనం ఇంగ్లీష్లో బేసిక్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుందాం. ఇంగ్లీష్లో మనకి జనరల్గా నౌన్స్ అని ప్రొనౌన్స్ అని ఉంటాయి. నౌన్స్ అంటే తెలుసు కదా, నేమ్స్. ప్రొనౌన్స్ అంటే సర్వనామం. ప్రొనౌన్స్ అంటే ఏంటి మరి? ప్రొనౌన్స్ అంటే ఇవే: ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఈ ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఇవి టోటల్గా 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్తోనే మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. మొత్తం ఇంగ్లీష్ ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం మనం. ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, యు అంటే మీరు, నీవు, షీ దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె. ఇట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము ఏదైనా వస్తువు గురించి చెప్పినప్పుడు లేదా ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు అది లేదా అని, ఇది అని ఇట్టుతో చెప్తాం. సో టోటల్గా 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్: ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఈ ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇవి ఇంగ్లీష్లో మనం వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి మీకు ఒకవేళ ముందుగానే మీకు ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి తెలిసింటే నెక్స్ట్ మనకి స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో స్ట్రక్చర్స్ సాధారణంగా 2 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. ఈ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుంటే, ఏ స్ట్రక్చర్ ఎక్కడ ఉపయోగిస్తామో తెలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ ఉంటుంది. సో మనకి సాధారణంగా జనరల్గా ఇంగ్లీష్లో 2 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది: ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో ఈ 2 స్ట్రక్చర్స్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామ కిల్స్ రావణ. రాముడు రావణుని చంపాడు లేదా వధించాడు. అదే ప్యాసివ్ వాయిస్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రావణ ఈజ్ కిల్డ్ బై రామ. సో రామ కిల్స్ రావణ, రావణ ఈజ్ కిల్డ్ బై రామ. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్లో మనకి ఎలా ఉందంటే, రాముడు రావణుని వధించాడు లేదా చంపాడు. అదే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో రావణ ఈజ్ కిల్డ్ బై రామ, రావణుడు రాముని చేత చంపబడ్డాడు. అంటే ఫస్ట్ మనం యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాం. సో ఎప్పుడైతే మనం సబ్జెక్ట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నామో ఆ స్ట్రక్చర్ని మనం యాక్టివ్ వాయిస్ అని ఐడెంటిఫై చేయాలి. రావణ ఈజ్ కిల్డ్ బై రామ. ఈ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో మనం ఆబ్జెక్ట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇస్తున్నాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అని ఐడెంటిఫై చేయాలి. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అంటే మనకి ఇంగ్లీష్లో ఈ 2 స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి, కానీ తెలుగులోకి వచ్చేసరికి మళ్ళీ ఇలా స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి. సో యాక్టివ్ వాయిస్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ సబ్జెక్ట్కి ఇస్తున్నాం, ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆబ్జెక్ట్కి ఇస్తున్నాం. సో మీరు ఎక్కడైనా చూసినప్పుడు ఫస్ట్ మాట్లాడేటప్పుడు మనం సబ్జెక్ట్కి
ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే అది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అని, ఆబ్జెక్ట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అని ఐడెంటిఫై చేయాలి. మరి ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ 2 స్ట్రక్చర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడ మనం ఉపయోగిస్తాం, ఈ 2 స్ట్రక్చర్స్ని మెయిన్గా మనం అది తెలుసుకోవాలి. 2 స్ట్రక్చర్స్ని ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తామో మెయిన్గా తెలుసుకోవాల్సింది అది. సో ఫస్ట్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ని మనం స్పోకెన్ ఎబిలిటీలో యూజ్ చేస్తాం. స్పోకెన్ ఎబిలిటీ అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడతాం కదా, స్పోకెన్ ఎబిలిటీ స్పీకింగ్ దాంట్లో స్పోకెన్ ఎబిలిటీకి మనం యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడ ఉపయోగిస్తామంటే రిటన్ ఎబిలిటీలో ఉపయోగిస్తాం. రిటన్ ఎబిలిటీలో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఈ రిటన్ ఎబిలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే న్యూస్ పేపర్ రైటింగ్ అట్లాంటివి ఉంటాయి కదా, ఆ రిటన్ ఎబిలిటీలో మనకు ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఇలాంటి ఆబ్జెక్ట్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఫస్ట్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంది మనకి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి మరి మనకి ఇక్కడ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని చెప్పాం కదా, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఈ ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఇవి సబ్జెక్ట్. మనకు 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్. టోటల్గా 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తర్వాత మనం ఏం ఉపయోగించాలి, ఒక స్ట్రక్చర్ని రాస్తున్నాం ఇక్కడ. మనం స్ట్రక్చర్ ప్రకారం మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తర్వాత ఏం ఉపయోగించాలంటే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి మరి మనకి, హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, డూ కావచ్చు, డస్ కావచ్చు, క్యాన్ కావచ్చు, కుడ్ కావచ్చు, మే కావచ్చు, మైట్ కావచ్చు, నెక్స్ట్ షెల్ కావచ్చు, విల్ కావచ్చు, నెక్స్ట్ షుడ్ కావచ్చు, మస్ట్ కావచ్చు. సో ఇలా ఫస్ట్ సబ్జెక్ట్ని రాయాలి. సబ్జెక్ట్ తర్వాత మనం హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం వర్బ్ని వర్బ్ V1ని V1 ఫామ్లో రాయాలి. వర్బ్ V1 ఫామ్లో ఉపయోగించాలి. ఫస్ట్ సబ్జెక్ట్ని రాస్తున్నాం, తర్వాత హెల్పింగ్ వర్బ్ని రాస్తున్నాం, తర్వాత వర్బ్ని రాస్తున్నాం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్. సో నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ క్యాన్ స్విమ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది మనకు, ఐ అంటే సబ్జెక్ట్ ప్లస్ క్యాన్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ స్విమ్ అంటే ఏంటి మరి వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ విల్ మెట్ యూ. మళ్ళీ సబ్జెక్ట్ ఏమొచ్చింది, ఐ వచ్చింది. ఐ అంటే సబ్జెక్ట్ మనకి ఇక్కడ, విల్ అంటే హెల్పింగ్ వర్బ్, మెట్ అంటే వర్బ్ వచ్చింది, యూ అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్లో మనం స్పోకెన్ ఎబిలిటీకి యూజ్ చేస్తాం. ఇలా ఈ స్ట్రక్చర్లో మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకున్నారంటే చాలా తొందరగా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఇలాంటి వీడియోలు నేను ఇంకా 10 minutes వీడియోలు ఇలాంటివి కొన్ని చేసి అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇలాంటి క్లాసెస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారనుకోండి, మీకు ఇంగ్లీష్ తొందరగా అర్థమవుతుంది, ఇంకా తొందరగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వీడియోని ఎప్పటికప్పుడు శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి, స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది.